ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోత, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ ప్రభావం ఉంటోంది. బయటకు వచ్చే వాళ్లు జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్లు. ఎండల తీవ్రతపై మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి. వడగాల్పుల తీవ్రతతోటి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నాం. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఏప్రిల్ 2nd వీక్ నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అయితే జనం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉష్ణోగ్రత గణనీయంగా నమోదవుతున్న నేపథ్యంలో ఏదైనా అత్యవసర పని మీదకి వస్తే మాత్రం ఇలా కొబ్బరి బొండాల షాపుల దగ్గర ఆగుతున్నారు. కొబ్బరి బొండాలతోటి తాగి సేద తీరుతున్నారు. ప్రస్తుతం హోల్సేల్, రిటైల్ ఇట్లా షాపులలో కూడా వచ్చే జనానికి కావాల్సినటువంటి కొబ్బరి బొండాలు కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులో. కొంతమంది మాట్లాడదాం. సరే, ఈసారి ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ అసలు బయటకు వచ్చేటట్టు ఉందా? ఈ 4-5 రోజులుగా చూస్తే ఎలా ఉంది వాతావరణం? ఈ 4-5 రోజుల నుంచి ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయండి. దాదాపు 11 గంటల నుంచి బయటకు వెళ్ళాలంటే భయం అవుతున్నది. అత్యవసర పని ఉన్నప్పుడే బయటకు వచ్చినాము. ఆ ఎండ తీవ్రత తట్టుకోవడానికి కొంచెం కొబ్బరి నీళ్ళని తాగితే తట్టుకోగలుగుతానే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. సో కంపేర్ చేస్తే ఈ 4-5 ఇయర్స్ నుంచి ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉన్నాయి. మన పేపర్ ప్రకటన ప్రకారం చూస్తే అది ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు 11 తర్వాత బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కాబట్టి ఆ జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. సార్, ఇంట్లో ఉండేటట్టుందా? ఇంట్లో కూడా విపరీతంగా వేడి ఉంది సార్. ఫ్యాన్ల కింద కూర్చునే పరిస్థితిలో లేదు. ఆ గాలి బాగా విపరీతంగా వేడి గాలి వస్తుంది. సో హాట్ వేవ్స్ ఎట్లా ఉన్నాయి సార్? అంటే వడగాల్పుల తీవ్రత కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా ఉంది? చాలా భయంకరంగా ఉందండి ఈ సంవత్సరం ఎండ. అవసరం ఉంటేనే జనాలు బయటికి రావాలి. మీరు బయటకు వచ్చారు కదా, ఈ రోడ్డు మీద తిరుగుతుంటే అసలే తట్టుకునేటట్టు ఉందా అసలు? ఏదన్నా అర్జెంట్ పని ఉండి నేను బయటికి రావాల్సి వచ్చింది. అదర్వైజ్ నేను రాకపోతుంటేనే. ఏప్రిల్న ఇలా ఉంది, మే జూన్లో ఇంకా భయంకరంగా ఉండే పొజిషన్ ఉంది. అలా ఎట్లా ఉంది సార్? అంటే ఈ ఎండకు ఇంట్లో ఎట్లా ఉంది, బయటకు వస్తే ఎట్లా ఉంది? ఈ రెండింటి మధ్యన ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇంట్లో వేడిగా ఉంటుంది, ఉక్కబోస్తుంది, ఫ్యాన్ లేని ఉండే పొజిషన్ లేదు. ఇక నైట్లో కంపల్సరీ ఏసీ అయిపోయింది. డేలో ఇక ప్రొటెక్షన్స్ అన్ని తీసుకునే బయటికి రావాల్సి ఉంది పొజిషన్. సార్, ఎట్లా ఉంది సార్? ఈ ఎండలు ఎట్లా తట్టుకుంటున్నారు అసలు? ఎండలు ఘోరంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఏది ఏమైనా లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు తొందరగా ఏప్రిల్లో వేడి ఎక్కువగా అనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో ఇంకెక్కువగా ఉంటుంది అంటున్నారు, హీట్ కదా. సో ఎనీవే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇట్లా కొబ్బరి వాటర్ తాగుతూ ఉండాలి. సో సార్, అంటే మీరు సీనియర్స్ చాలా సంవత్సరాలు చాలా ఎండాకాలం సమ్మర్ చూస్తుంటారు కదా, ఇట్లా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. అసలు కారణం ఏమనుకుంటారు? మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పటికి ఆ డిఫరెన్స్ ఎట్లా ఉంది? చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది. మా చిన్నప్పుడు ఎండాకాలాలంటే చాలా చల్లగా హాయిగా ఉండేది, మంచిగా ఎంజాయ్ అంత తెలిసేది కాదు. కానీ ఇప్పుడు కాలగమనంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నెంబర్ 1 అందరికీ తెలిసింది, జగమెరిగిన సత్యము. వాతావరణ కాలుష్యంతో ఎండలు విపరీతంగా పెరిగిపోయి గతి తప్పిపోయింది అన్నట్టు. సో ఉష్ణోగ్రతలన్నీ కూడా కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యమే. దానివల్ల ఎండలు ఆయేడు. ఇప్పుడు ఇంకేదో ఎల్నినో వస్తుందంటున్నారు వీటి ప్రభావం వలన. సో మరిన్ని ఎండలు ముదిరే అవకాశం ఇంకా ఉంది. సో పిల్లలు, పెద్దవాళ్ళు ఈ పిల్లలకు కష్టమే. సహజంగా పిల్లలకు, మహిళలకు వాళ్ళకు కూడా అదనంగా సమస్యలు ఉంటాయి కదా. ఎండ ఎవరికైనా సాధారణంగా ఎండనే. కొబ్బరి బొండాలకు సంబంధించి లాస్ట్ ఇయర్ ధరలు ఎట్లా అనిపిస్తున్నాయి? పోయినసారి ఎట్లా ఉంది? కొబ్బరి బొండాలు చల్లగా హాయిగా ఉన్నాయి. ధరలు కాస్త కొంచెం మండినట్టున్నాయి, కానీ ఓవరాల్గా పర్వాలేదు, అందుబాటులో ఉన్నాయి సామాన్యుడికి. ముఖ్యంగా ఏంటంటే కూల్ డ్రింక్స్ కంటే 100 రెట్లు ఈ కొబ్బరి బొండాలు చాలా నయము, ఆరోగ్యకరము, చాలా మంచిది. సో నా ఫైనల్ పెద్దవాడిగా అడ్వైజ్ ఏంటంటే ఈ ఎండాకాలం మిమ్మల్ని రక్షించుకోండి జాగ్రత్తగా, ఓకేనా? లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రస్తుతం అయితే కొబ్బరి బొండాలకు సంబంధించినటువంటి గిరాకీ ఉంటుంది. ఎట్లా ఉంది ఈసారి కొబ్బరి బొండాల సీజన్? ఎట్లా ఉంది? సమ్మర్ ఎట్లా ఉంది? ఏ టైంలో ఎక్కువ జనం బయటకు వస్తున్నారు? సీజన్ బాగుంది సార్. మేము గత 40 సంవత్సరాల నుండి ఈ బోండా వ్యాపారంలో ఉన్నాము. ఈ ఎండలు తీవ్రత బాగుంది. వాతావరణ శాఖ వాళ్ళు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరు బయటికి వెళ్ళొద్దని ఉన్నారు. పెరుగు, మజ్జిగ, నిమ్మరసం తాగమని చెప్తున్నారు వాళ్ళు. దయచేసి కస్టమర్లు అందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా వాతావరణ శాఖ చెప్పినట్టు అవి పెరుగు, మజ్జిగ, నిమ్మరసం తాగండి. ప్రశాంతంగా ఇంట్లో ఉండండి. 3 గంటల తర్వాత, 4 తర్వాత బయటికి వెళ్ళండి. ఈ కొబ్బరి బొండాలంతా కూడా ఈసారి రేట్ ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ రేట్ ఎట్లా ఉంది? ఈ ఇయర్ ఎట్లా రేట్ ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటారు? ఏప్రిల్, మే, జూన్లో రేట్లు పెరుగుతాయి, కంపల్సరీ పెరుగుతాయి. ఇదివరకు నిన్నటి వరకు 140 రూపాయలు లీటర్ ఉండే. ఇవాటి నుంచే 150 రూపాయలు లీటర్ వేసినాం. 80 రూపాయలు హాఫ్ లీటర్ వేసినాం సార్.
బోండా ఒకటి వచ్చి 40 రూపాయలు కూడా అమ్ముతున్నాం సార్. సో మే వరకు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది ఈ రేట్ ఎట్లా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి కొబ్బరి బొండాలు? ఇది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా మాకు వ్యాపారస్తులు ఉన్నారు. మే వరకు 180 రూపాయల వరకు కూడా లీటర్ అవ్వచ్చు. సో ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అయితే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా బయటికి రావాలి అనుకుంటే మాత్రం కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సేమ్ టైంలో అత్యవసర పనులుంటే మాత్రమే బయటికి రావాలని చెప్తున్నారు. సేమ్ టైంలో చూస్తే వరంగల్ నగరంలో ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా ఎండల తీవ్రత నేపథ్యంలో కొబ్బరి బొండాలు అయితే మాత్రం కొంత సేద తీరడానికి అవకాశం కల్పిస్తున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.